పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మనుషులు గాని నేను నిన్ను మరువను. ఇదేమో దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. పుట్టినటువంటి బిడ్డను చాలా మంది మనం చూస్తున్నప్పుడు పుట్టినటువంటి పసికలను తీసుకెళ్ళి ఆడపిల్ల పుట్టిందంటే చెత్తగొప్పలో పడేసేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎక్కడ పడేస్తారు? తీసుకెళ్ళి చెత్తగొప్పలు. ఆడపిల్ల మాకు దేవుడు కావాలి, ప్రతి ఒక్కరికి మగపిల్లలే కావాల్సి వస్తే మరి ఆడపిల్లలు ఎలాగా? ఏమండి, ఈ దినాల్లో ఆడపిల్లలు దొరకలేదు. వివాహాలు చేయడానికి ఆడపిల్లలు దొరకలేదు. కారణం ఏంటంటే అందరూ మగపిల్లలే కావాలి. కానీ ప్రభు దృష్టిలో ఏమండి, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి బిడ్డను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా. ఈ పాత సంవత్సరంలో ఆయన మనల్ని మర్చిపోలేదు. కంటి ఆపరేషన్లో దేవుడు తోడుగా ఉన్నాడు. నా జీవితంలో, నీ జీవితంలో, మనందరి జీవితాల్లో దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ 2024 సంవత్సరం అంతా దేవునికి స్తోత్రం చెప్తాం. కనుక వారైనా మరచుదురు గాని, స్త్రీ తన బిడ్డలైనా మర్చిదేమో గాని, తన పుట్టినటువంటి బిడ్డలైనా మర్చిపోతేమో గాని ఆయన మరవని దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఎన్ని సందర్భాలు మనం దేవుని దూషిస్తున్నాం, దేవునికి వ్యతిరేకంగా మనం ఎన్ని సందర్భాల్లో మనము చేయరాని కార్యాలు చేస్తున్నాం. కానీ ఆయన నిన్ను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎందుకని ప్రేమించాడంటే ఆయన నా చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నా, నీ ప్రాకారం నిత్యము నా ఎదుట ఉన్నవి. ఆయన అరచేతుల్లో మనల్ని చెప్పుకున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒకళ్ళు చెప్పుకోకపోతే బిడ్డలు దూరం అయిపోతారేమో అని ప్రేమ కలిగి ఆయన అరచేతుల్లో చెప్పుకొని ఎప్పుడు ఆయన మనల్ని గమనిస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. చూడండి, 2022, 2021, 2020 ఇంకా అంతకంటే ఎక్కువ ఏమన్నా ఇప్పుడు వరకు గడిచినటువంటి 2023వ సంవత్సరం కూడా ఈ జరుగుతున్నటువంటి ఈ సంవత్సరానికి ఎండింగ్ డేట్స్ కూడా కాదండి. కొన్ని సెకండ్స్ ఉన్నాయి, కొన్ని నిమిషాలు ఉన్నాయి. ఇంకొక గట్టిగా కొద్ది నిమిషాల్లో మనం ఎక్కడికి వెళ్తున్నామంటే కొత్త సంవత్సరంలోనికి వెళ్తున్నాం. కనుక ప్రభు మాట్లాడుతున్నాడు కదా, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నా. హల్లెలూయా. తల్లి కనబడడం మరచున నేను మరువను. తల్లి అయినా మరచునేమో కానీ నేను ఎన్నడను మరువను. కారణం ఏంటంటే మనం నశించుట ఆయనకి ఇష్టం లేదు. మనం ఆయనతో సహవాసం కలిగి ఉండాలని, ఆయన సహవాసంలో ఈ విధంగా మనం జీవించాలని తండ్రి యొక్క తపన, తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క ఆలోచన. హల్లెలూయా. జగత్ పునాది వేయబడక ముందే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే, పిండముగా ఉన్నప్పుడే నిన్ను పలానా వ్యక్తిగా రూపించుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన సన్నిధిలో నీవు ఆయన స్తుతించడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ చివరి క్షణాల్లో నువ్వు ఆయన ఒకసారి జ్ఞాపకం ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిజంగా ఆయనే జ్ఞాపకం చేసుకోకపోతే ఈ జరగబోయే రేపు దినం గురించి నీ పరిస్థితి ఎలా ఉండేది? రేపు అనేటువంటి దాన్ని నువ్వు చూడకుండా ఉండేటువంటి దానికి. కానీ దేవుడు నీకు ఆయన ఆయుష్నిచ్చాడు, ఆయన ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. అంత మాత్రమే కాదండి, నూతన దినం అన్నటువంటి వరము కూడా ఆయన మనకు అనుగ్రహించాడు. కారణం ఏంటంటే ఆ దినము నువ్వు చూడాలని నీ కొరకు నిన్ను ఆయన అరచేతుల్లో చెప్పుకున్నాడు. కనుక తర్వాత ఏమంటాడు? ఆయన నిన్ను అరచేతుల్లో మీదనే నిన్ను చెక్కి ఉన్నాడు. నీ ప్రాకారంలో నిత్యము నా ఎదుట ఉన్నాయి. నీ ప్రాకారం, నీవు నడిచేటువంటి విధానము, నీవు ఉండవలసినటువంటి వాటి విషయంలో నువ్వు ఎట్లయితే ఉన్నావో నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాకారములన్నీ నా ఎదుటనే ఉన్నాయి. ఆయనకు అన్ని తెలుసు. హల్లెలూయా. అందుకని 125వ కీర్తనలో ఒక మాట చూద్దాం. 125వ కీర్తనలో ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక మాటను చదువుకుందాం. జాగ్రత్తగా చూడండి.
యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందరు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? యెహోవా యందు నమ్మిక ఉంచుచున్న వారు, ఆ ఉంచేటువంటి వారిని దేవుడు ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఎందుకు నమ్మకం ఉంచకపోతే కాదండి, ఆయన ఎందుకు నమ్మకించేటువంటి వారి జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు. ఒకటి ఏంటంటే, ఆయన మరొక జ్ఞాపకం చేసుకునే దేవుడు ఏ సందర్భాల్లో ఎప్పుడంటే, వారైనా మరుచుతారు కానీ నేను మరునని యెషయా గ్రంథం 49:14-15 చెప్తున్నాడు. తర్వాత ఇంకో మాట అంటాడు కదా, కీర్తన గ్రంథం 27:10 ఎవరు విడిచిన యెహోవా చేరదీయును. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనతో ఉన్నటువంటి వారు మనం విడిచిపోయారు చాలా మంది. మనం అనుకున్నటువంటి వారు, మనం చూస్తారు, మనం ఉద్ధరిస్తారు, మనం ఆదరిస్తారు అనుకుని వారి మీద మనం మనసు కలిగి ఉన్నప్పుడు వారు ఒకానొక రోజు మనం విడిచి వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో తల్లి విడిచిన, తండ్రి విడిచిన నేను నిన్ను ఎన్నడను విడను. దేవుడు అభయం ఇస్తున్నాడు, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. గడిచిన సంవత్సరాలన్నింటిలో దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను విడిపించాడు, నిన్ను నడిపించాడు. ఈ రాబోయేటువంటి కొత్త సంవత్సరంలో కూడా 2025లో కూడా అధిక మహిమను, అధిక మేలులను ఆయన చేయగలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాబోయేటువంటి దినాల్లో, రాబోయే సంవత్సరంలో ధైర్య కిరీటంగా ధరింప చేసి నిన్ను బహుగా ఆశీర్వదించగలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆశీర్వదించాలంటే నువ్వు ఆయన ఎందు నమ్మిక ఉంచాలి. ఏముంచాలి? నమ్మకం ఉంచాలి. నమ్ముడు దేవులైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. నువ్వేదైతే కావాలనుకుంటున్నావో, ఏదైతే కొత్త అనుభవాలు కావాలని నువ్వు కోరుకుంటున్నావో వాటన్నిటినీ సమకూర్చగలిగినటువంటి శక్తిమంతుడు మన దేవుడు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఒకటి, తల్లిదండ్రులు తల్లి మరిచినా ఆయన నిన్ను మరువని దేవుడు, మారని దేవుడు. ఆయన అరచేతుల్లో నిన్ను చెప్పుకున్నాడు కనుక ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది చూసినప్పుడు, ఎవరు విడిచినా యెహోవా చేరదీయును. ఈ లోకంలో నిన్ను నమ్ముకున్నటువంటి వారు విడిచిపెట్టినా చివరికి ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు ఎవరైతే దేవుడే. ఆయన ఈ కార్యములన్నిటినీ సఫలీకృతం చేయగలిగినటువంటి వాడు. నీకు ఏది కావాలో దాన్ని సమృద్ధిగా ఇవ్వగలిగినటువంటి వాడు. రేపు గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు రేపటి గురించి ఏమి చేయాలో వాటన్నిటిని నీ కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి వాడు. హల్లెలూయా. అలాగే 2025వ సంవత్సరం, రాబోయే 2025వ సంవత్సరంలో కూడా నువ్వు జీవించేటువంటి దినాలను ఆయన హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఆయుష్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు ఆరోగ్యం ఇచ్చేటువంటి దేవుడు. ఈ సంవత్సరంలో లేనటువంటి ఆరోగ్యము దేవుడు నీకు ఇవ్వగలిగినటువంటి వాడు. కానీ నువ్వు చేయవలసింది ఒకటే, ఆయన కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏమండి, ఆయన యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారు. అంటే ఏ విషయంలో వాళ్ళు భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఏ విషయంలో భయపడాల్సినటువంటి పని లేదు. వారు ఎలా ఉంటారంటే నిత్యము నిలుచు సియోను కొండ వలె హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. దేవుడు అది మనకి ఇవ్వబోతున్నాడు. తర్వాత చూసినట్లయితే, యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఆయన ఉంటాడు. యెరూషలేము చుట్టూ కొండలు ఉన్నాయంట, 7 కొండలు ఉన్నాయంట. అంటే ప్రొటెక్షన్. ఆయన ఆ మధ్యలో ఉండి కొండల ఆ ప్రాంతం నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు వారందరిని బట్టి దేవుడు సంతోషపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యెరూషలేము చుట్టూ కొండలు ఉన్నట్లు నిన్ను నమ్మిన వారి చుట్టూ నిత్యము ఉండువని. ఆయన నిత్యము ఉండే దేవుడు. ఒకటి, వారైనా మరచుదురుగా నేను మరవను అంటున్నాడు. రెండోది, ఎవరు విడిచినా నేను చేరదీస్తాను. ఎవరైతే విడిచిపెట్టినా సరే వాళ్ళందరూ రండమ్మా, మీరు నా దగ్గర రండి, ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. విశ్రాంతి, సమాధానం, శాంతి, నెమ్మది, ఇవన్నిటిని నువ్వు ఒక సంవత్సరంలో కోల్పోయేవా, వాటన్నిటిని మరలా తిరిగి ఇవ్వడానికి దేవుడు నీ యొద్దకు వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన యొద్దకు వచ్చాడు. మన క్రిస్మస్ దినాన దేవుని నుండి భూమికి వారుడుగా ఆయన జన్మించాడు. ఆయన
ఈ ప్రపంచాన్ని ఉద్ధరించగలిగినటువంటి వాడు, ఈ ప్రపంచాన్ని ఏలగలిగినటువంటి శక్తివంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మూడవది చూసినట్లయితే నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకో. నిత్యము, ఒక రోజు కాదు. మనం అనుకుంటాం ఒక రోజు జ్ఞాపకం చేసుకుంటాం అనుకుంటాం. ఆయన నిత్యము, నీవు జీవించినంత కాలము, నీవు బ్రతికినంత కాలం ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. నీ ఆయుష్, అందుకని అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను, అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరుస్తాను. తర్వాత చూడండి, 91వ కీర్తనలో రాయబడుతున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ రాయబడుతున్నటువంటి మాట చూడండి ఒకసారి. 91వ కీర్తనలో చూడండి, అతడు నన్ను ప్రేమించుకున్నాడు కనుక నేను అతను తప్పించదును, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతని గణపరిచేదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని నా రక్షణ అతనికి చూపించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దయచేసి గమనించండి, ఈ రాబోయేటువంటి క్రొత్త సంవత్సరంలో కూడా దేవుడు అట్టి భాగ్యమును మనకి అనుగ్రహించాలని మనం కోరుకోవాలి. ఏమండి, కనుక ఇంకొక మాట అంటాడు కదా, నిత్యము ఆయన మనం జ్ఞాపకం చేసుకునే దేవుడు. మరొకటి ఏంటంటే, నేను నిన్ను మరువచాలను, నేను ఎప్పుడైనా మర్చిపోను. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వెవరో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నువ్వేంటో ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి మనం పెద్దాయన దగ్గరికి వెళ్ళి ఒకసారి అర్జించి వచ్చాం ఒకసారి వెళ్ళి, మళ్ళా రెండోసారి మూడోసారి వెళ్ళినప్పుడు కొంతమంది ఎవరో తెలియదు అంటారు. కానీ మన దేవుడు ఎలాంటి వాడు అంటే, నువ్వు ఎప్పుడు ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన మరువని దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. హల్లెలూయా. కనుక దేవుడు జ్ఞాపకం చేసుకోను. దేవుడు ఏ విషయంలో జ్ఞాపకం చేసుకుంటాడు మనల్ని అంటే, ఒకటి దీన దశలో ఉన్నప్పుడు, రెండవది బాధపడేటువంటి సందర్భంలో, మూడవది నైవేద్యంలోకి మనం ఆయనకు అర్పించే సందర్భంలో, మనం నింద కలిగినటువంటి సందర్భంలో, ఇచ్చినటువంటి వాగ్దానములను ఆయన నెరవేర్చేటువంటి సమయంలో, మనం వంటివారమని అనుకున్నటువంటి సందర్భంలో ఆయన నేనున్నానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ 2024 సంవత్సరం అంతా ఆయన మనం జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ 2025 సంవత్సరంలో కూడా ఆయన మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒకసారి మరి మనం అనుకున్నట్టుగానే ఈ 2025 సంవత్సరం మనం అడుగు పెట్టాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 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 హ్యాపీ న్యూ ఇయర్. దయచేసి అందరూ చెప్దాం. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అంటే ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని చెప్పాలి. హ్యాపీ న్యూ ఇయర్. ప్రాస్పరస్ న్యూ ఇయర్. ప్రాస్పరస్ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. బోలో క్రీస్తు మహారాజుకి. చెప్పండి గట్టిగా. బోలో క్రీస్తు మహారాజుకి జై. రాజుల రాజులకు జై. ప్రభుల ప్రభువులకు జై. కొత్త సంవత్సరానికి మనం అడుగు పెట్టడానికి సహాయం చేశారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా ప్రభువా, ఇంతవరకు నైనా మేము పాత సంవత్సరంలో 2024 సంవత్సరంలో అయ్యా మీ దయను, మీ కిరీటము మాకు ధరింపజేసి అయ్యా మమ్మల్ని మరిచిపోకుండా నాయన మరొక జ్ఞాపకం చేసుకొని అయ్యా ఈ 2025 సంవత్సరంలో వరకు పెట్టించావు. అందువల్ల నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం, స్తుతులు తెలుస్తున్నాం. అయ్యా మిమ్మల్ని కలిగినటువంటి వారి జీవితంలో మా కోరిక అయ్యా మీరు మాతో ఉంటే సంతోషం, సమాధానం. అయ్యా మీరు మమ్మల్ని అరచేతుల్లో చెప్పుకొని ఉన్నారు. తల్లి మరిచిన తండ్రిని ఇచ్చిన నేను మరొని కనుక ఈ దినమును ప్రభు, ఈ కొత్త సంవత్సరం 2025 సంవత్సరం మీ కృపను, మీ జీవమును మాకు అనుగ్రహించి అయ్యా మీ కృపలో మేము ముందుకు వెళ్ళడానికి మాకు అభివృద్ధిని కలుగజేసి ఈ ప్రపంచమంతా ఈ కొత్త సంవత్సరం 2025 ప్రభా సెలబ్రేషన్ చేసుకుంటుండగా అయ్యా అట్టి కృప మాకు మీరు అనుగ్రహించి అయ్యా మమ్మలను ఈ జరుగుతున్న సంవత్సరంలో మమ్మల్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మీ దయను తీరుగా ధరింపజేసి
మీ వార్త విని నేను భయపడుచున్నానని హబక్కూకు రాసిన రీతిగా అయ్యా మీ వార్త విని మేము భయపడేటువంటి వారంగా ఉంది. మీ కొరకు మేము భక్తి కలిగి మీ యందు శ్రద్ధ కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని ప్రతి ఒక్కరిని మందిరానికి తీసుకురమ్మని మీరంటే భయము బిడలకు మీరు నేర్పించమని చేస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. హ్యాపీ న్యూ ఇయర్. ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఏ ప్రాస్పరస్ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. బోలో క్రీస్తు మహారాజుకి జై. బోలో క్రీస్తు మహారాజుకి జై. రాజుల రాజులకు జై. ప్రభుల ప్రభులకు జై. రానున్న మెస్సయ్యకు జై. మంచిది, పాట పాడుకుందాం. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. పగలు కరుపాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు కనుపాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించినావు. కలుషమునలో కానవచ్చిన కారణగా నన్ను కరుణించినావు. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను. దాతృత్వతలు నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన. దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా. నూతన దినమును వరమిచ్చితివి. నీ పద సన్నిధి ప్రణమిలగా. జీవాధిపతి జీవంపునిధి నీవే జీవిత పెన్నిధి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెరూషలేము చుట్టూ కొండలున్నట్టు నిన్ను నమ్మిన వారి చుట్టూ నిత్యముందుని. సృష్టికర్త నీ భక్తు చేతులు చాపలని. నీ రక్షణ దండము మా కట్టు చూసి రక్షించు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. తల్లి గర్భమునందు నన్ను రూపించకమునికే ఉన్నతమైన పనికై నన్ను ఎన్నిక చేశావు. దర్శనమిచ్చి ధన్యతలు ఎన్నో చూపావు. ఉన్నతుడా ఎన్నటికీ కృపలు కాపాడు. ఉన్నతుడా ఎన్నటికీ కృపలు కాపాడు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నూతన దినమును వరమిచ్చితివి, నీ పద సన్నిధి ప్రణమిల్లగా. జీవాధిపతి జీవంతో నీది, నీవే జీవిత సన్నిధి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్. Thank you. A prosperous new year. క్రీస్తు మహారాజుకి, రాజు రాజులకు, ప్రభు ప్రభువులకు, రామయ్య యేసయ్యకు. మంచిది. ఈ సమయంలో మరి అందరూ వచ్చినట్లయితే మరి కేక్ కటింగ్ కార్యక్రమం దయచేసి అందరండి. మరి కొత్త సంవత్సరంలో మన రోడ్ని కీప్ చేయాలి కనుక మరి కేక్ లాంటి రుచికరమైనటువంటి అనుభవాలు మనం కలిగి ఈ సంవత్సరం ముందుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపించాలన్నా మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. దయచేసి మరి కేక్ కటింగ్ చేద్దాం. దయచేసి అందరూ రండి. Thank you.